నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. అత్యంత వైభవంగా శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో వరుణ కళాభిషేక మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కులమత భేదాలు లేకుండా హిందువులందరూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి. సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ కొడపల్లి సత్యనారాయణ. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. బాపట్ల టీడీపీ కార్యాలయంలో 112 మంది లబ్ధిదారులకు 71,92,793 విలువైన CMRF చెక్కుల పంపిణీ చేశారు. బాపట్ల మండలంలో 39 మందికి 21,16,007, బాపట్ల పట్టణంలో 22 మందికి 12,53,240, పిట్టలవానిపాలెం మండలంలో 24 మందికి 20,49,234, కర్లపాలెం మండలంలో 27 మందికి 17,74,312 ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 112 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 71,92,793 రూపాయలు పంపిణీ చేశామని వివరించారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఆసుపత్రి ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా ఈ నిధులు మంజూరు చేయటం జరుగుతోందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదన్నదే మా సంకల్పమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల కష్టాలను ఆలకించి తక్షణమే స్పందిస్తున్నారని, అందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే నిదర్శనమని పేర్కొన్నారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి ఆంధ్రేయ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రసిద్ధిగాంచిన చందోలు శ్రీ భగలాముఖి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన వరుణ కలశాభిషేక మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. యావత్ భారతదేశానికి వరుణదేవుని అనుగ్రహంతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ విశేష అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 108 లీటర్ల ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి సమీపంలోని పవిత్ర జలాశయం నుంచి జలాలను తీసుకొచ్చి కలశాలలో నింపి ఆలయ పూజారులు, వేద పండితులు, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు భక్తుల సమక్షంలో శోభాయమానంగా అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కలకోట చక్రధర రెడ్డి దంపతులు గణపతి పూజతో ప్రారంభించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు వక్కలగడ్డ ప్రసాదు, ఎనుకేపల్లి వెంకటప్పయ్య, కేతరాజు పట్టాభిరామారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో జిల్లా స్థాయి 2వ కూడో ఛాంపియన్షిప్ క్రీడలు అత్యద్భుతంగా జరిగాయని ఆంధ్రప్రదేశ్ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన బాపట్ల జిల్లా స్థాయి 2వ కూడో ఛాంపియన్షిప్ ఫైనల్ ఆటలను ఆయన ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలలో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణతో క్రీడలను అభ్యసించి జిల్లాతో పాటు రాష్ట్రానికి మరియు దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తేవాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత సమయంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతున్న కూడో క్రీడలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని అన్నారు. నేషనల్ స్థాయిలో కూడో ఛాంపియన్షిప్లలో బంగారు పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడో అసోసియేషన్ ఉపాధ్యక్షులు అడే కిరణ్ కిషోర్, బాపట్ల జిల్లా కూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దివ్య తేజులు బాపట్ల ప్రాంత వాసులు కావటం బాపట్ల జిల్లాలో అందరికీ గర్వకారణమన్నారు.
జిల్లా స్థాయి కూడో క్రీడలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్న కిరణ్ కిషోర్ మరియు దివ్య తేజులతో పాటు జిల్లా కూడో అసోసియేషన్ అధ్యక్షులు రామకోటిరెడ్డి, జాయింట్ సెక్రటరీ శామ్యూల్ రాజులను కూడా అభినందించారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జాయింట్ సెక్రటరీ పీటా సారథి, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, డి వెంకటేశ్వర్లు, రాయపూడి శ్రీనివాసరావు, మర్రి వీరస్వామి మరియు సీనియర్ మహిళా సభ్యురాలు అడే రాఘవాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగంలో కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా క్రీడలకి ఒక రిజర్వేషన్ కోటా ఉంది. మీరు ఉత్తమంగా రాణిస్తే ఈ కూడో క్రీడలు కూడా త్వరలోనే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించి ఉద్యోగాలు ఇచ్చే రోజులు కూడా త్వరలోనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు క్రీడల్ని స్టార్ట్ చేసి భారతదేశం గుర్తించే విధంగా ప్రయత్నాలు మీకన్నా సీనియర్స్ వాళ్ళు చేస్తున్నారు. రాబోయే కాలంలో మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రీడల్ని ఏదైనా సరే క్రీడల్ని శ్రద్ధగా నేర్చుకొని మీరు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా పేరు తెచ్చే విధంగా మీరు ఒక నమ్మకాన్ని, దృఢ విశ్వాసాన్ని పెట్టుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీ యొక్క గోల్ని, మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది మాతో పాటు కూడా చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేము మొదట్లో క్రీడల వైపు వెళ్ళకుండా చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తే మాతో పాటు చాలామంది కొంతమంది క్రీడల వైపు వెళ్ళి ఇంకా ఉత్తమమైనటువంటి ఉద్యోగాలు సంపాదించి ఈ రోజున రైల్వే అవ్వచ్చు, పోలీస్ శాఖ అవ్వచ్చు, ఆర్మీలో అవ్వచ్చు, రకరకాల మరి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి అవకాశాలని, సదవకాశాలు మీకు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా చక్కగా నేర్చుకోండి. ఉత్తమమైనటువంటి స్టాఫ్ ఉండాలి మీకు నేర్పించడానికి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా భారతదేశ ప్రభుత్వానికి కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ఒక విన్నపాన్ని చేస్తున్నాం. గట్టిగా మీ వాయిస్ కూడా ఎత్తుతాం. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం పంచాయతీలోని గౌడపాలెంలో అమలాపురము రఘురామశాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ రామాలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోపూజ, గణపతి పూజ, వాస్తు హోమాలు, అగ్ని ప్రతిష్ఠ, వివిధ దేవతా హోమాలు, పంచగవ్యాధి వ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు పరిమి రామకృష్ణ సాయి, ఆనంద శర్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం ఆచరించటం వల్ల మహిళలకు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో మంగళగౌరి వ్రత పూజలు నిర్వహించారు. అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు అమ్మవారికి పూజలు చేయటం వల్ల స్త్రీలు తమ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి పెనుమత్స బాపిరాజు, పార్వతమ్మ, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, చెంచు పున్నమ్మ, తవ్వా స్వామి, సత్యవతి, ఆలపాటి సాంబశివరావు, ప్రసన్న, రావి సుభాష్ రెడ్డి, పీటా సీతామహాలక్ష్మి, మణి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ వ్రతానికి ఉన్నటువంటి ప్రథమ లక్షణం ఏంటంటే నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు దగ్గరకి గొప్పతనం ఏమిటంటే మన మనసులో ఉండేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని వాటికి కావలసిన నివారణ ఉపాయాన్ని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి సూత మహాముని. వచ్చి కూర్చున్నప్పుడు సౌనకాది మహామునులు అడుగుతున్నట్టు సూత మహాముని, ఓ మహారాజా, ఒక మహాముని, స్త్రీలు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, సిరి సంపదలు కలిగి ఉండేటువంటి ఏదైనా ఒక వ్రతాన్ని గురించి మాకు చెప్పవలసింది అని చెప్పి సౌనకాది మహామును సూత మహాముని అడగగానే ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నట్ట. ఆయన పరమేశ్వరుడు ఒకనొకప్పుడు పార్వతీ సహితంగా కైలాసంలో ఉండి ఆనందంగా ఉన్నటువంటి సమయంలో పార్వతి అడిగింది, ఓ స్వామి, ఈ స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని పెంచేటువంటి ఏదైనా ఒక పవిత్రమైనటువంటి వ్రతాన్ని చెప్పమంటే ఇప్పుడు మనం చేసుకున్నటువంటి వ్రతాన్ని గురించి చెప్పడం జరిగింది.
కులమత భేదాలు లేకుండా హిందువులందరూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ పోడపల్లి సత్యనారాయణ అన్నారు. కర్లపాలెం మండలము గణపవరం గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ ధర్మంపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామాలలో సత్సంగం, సామూహిక హారతులు, వారం వారం భజనలు జరిగే విధంగా హిందూ ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలియజేశారు. సమరస్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ఆర్థిక నిధులతో 820 దేవాలయాలను నిర్మాణాలు చేసి ఏ కులస్తుల వద్దనైతే దేవాలయాలు నిర్మించారో ఆ కులస్తులనే టీటీడీ ద్వారా అర్చక శిక్షణ ఇప్పించి వారిని అర్చకులుగా నియమించి 5,000 గౌరవ వేతనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచారకు జంజనం హేమశంకర్రావు, మండల కన్వీనర్ నందిపాటి నాగమల్లేశ్వరరావు, గ్రామ ధార్మిక సమితి సభ్యులు తుమ్మల మురళీమోహన్, తుమ్మల బాపినీడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలోకి విచ్చేసి ఉన్నాము. శ్రావణ మాసం సందర్భంగా రక్షాబంధన కార్యక్రమంలో భాగంగా సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రచారకు జంజన హేమశంకర్రావు గారు, జిల్లా కన్వీనర్ వరపల్లి సత్యనారాయణ గారు, మండల కన్వీనర్ నేను శివనాగమల్లేశ్వరరావు, ఇక్కడ కమిటీ సభ్యులతో సామూహిక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ దేవాలయానికి పునర్నిర్మాణం అభివృద్ధి నిమిత్తము టీటీడీకి అప్లికేషన్ పెట్టుకుంటే దానికి పై అధికారులు పరిశీలన కోసం జిల్లా ప్రచారక హేమశంకర్రావు గారిని, జిల్లా కన్వీనర్ వనమల సత్యనారాయణ గారిని పరిశీలనగా పంపించినారు. వారితో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి ఈ కమిటీ వారితో సమావేశమయ్యి ఈ కార్యక్రమం ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, అప్లికేషన్ పెట్టుకుని దాన్ని కమిటీని ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసుకుని దాన్ని అభివృద్ధి చేసే నిమిత్తం సంకల్పంతో ఈ సమావేశం ఏర్పాటు చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. అత్యంత వైభవంగా శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో వరుణ కళాభిషేక మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కులమత భేదాలు లేకుండా హిందువులందరూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి. సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ పొడపల్లి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.